ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమరశంఖం పూరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిర్వధిక సమ్మె బాటపట్టారు. ఇక ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఖమ్మం బస్ డిపో ముందు కార్మికులు భారీ ఎత్తున బైఠాయించి ఆందోళన చేపట్టారు. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ జేఏసీ నాయకులు విమర్శించారు. గత కేసీఆర్ గారి పరిపాలనలో అనేక రకాల ఇబ్బందులు పడ్డటువంటి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు వారి పరిపాలన మారాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి ఆశించారు. అందుకు అనుగుణంగా పనిచేశారు. ఆ విధంగానే మరి కోరుకున్నట్లుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని అమలు చేయమని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. 25-30 నెలలు అవుతున్నా, అంటే 2 సంవత్సరాల రైతున్నా కూడా ఈ రోజుకి కూడా మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కానటువంటి మరి యూనియన్ల పునరుద్ధరణ అనే అంశం ఒక్క జీవో ఇస్తే సరిపోద్ది. కేసీఆర్ గారు ఆనాడు నోటి మాటతోని యూనియన్ల మీద ఆంక్షలు పెడితే ఈరోజు మరి మీరు వాటిని పునరుద్ధరించడానికి మీరు ఇచ్చిన హామీయే కదా సార్, మరి వాటిని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు చాలా విజయవంతంగా చేశారు. దాన్ని ఈ రోజున మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ మహాలక్ష్మి పథకం గురించి చెప్తా ఉన్నారు. దానికి కష్టపడి పనిచేసిందే, దాన్ని సక్సెస్ చేసింది ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికులు ప్రజా పరిపాలన అంటూ ఆర్టీసీ కార్మికులు వేరుగా చూడబాగండి. దయచేసి మమ్మల్ని కూడా మరి ప్రజా పరిపాలనలో భాగంగా మీ ప్రజలుగా మీ వాళ్ళుగా చూడండి. మా సమస్యలను కూడా సానుభూతితో పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారంలోకి రానప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టారు. మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఇంప్లిమెంట్ చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేయమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఆర్టీసీలో సంఘాలని రద్దు చేయడం మరీ దారుణం, సంఘాలు ఉండాలి అని ఈరోజున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీ సంఘాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు పూర్తి అయినా కానీ ఈరోజు ఆర్టీసీలో సంఘాలని ఇంప్లిమెంట్ చేయలేదు. సంఘాలను ఏమని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఆర్టీసీ కార్మికుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులుగా ఏ రకంగా జీతాలు ఉన్నాయో మీకు కూడా ఆ రకంగా జీతాలు ఇస్తామని అధికారంలోకి రాకుండా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము అదే కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకమైన జీతాలు ఉన్నాయో మాకు కూడా అదే రకమైన జీతాలు ఇవ్వమని కోరుతా ఉన్నాం. మాకు గతంలో కూడా 2 పిఆర్సీలు జరగాల్సి ఉండే, 2021, 2022 పిఆర్సీలు జరగాలి. ఇప్పటి వరకు కూడా ఆ 2 పిఆర్సీలు జరగలేదు. ఆ 2 పిఆర్సీలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా యూనియన్లను పునరుద్ధరిస్తామన్నారు. అలాగే 2017 పే స్కేలు, 2021 పే స్కేలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎప్పుడో అయిపోయింది. అది గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అపాయింట్మెంట్ డేట్ ఇవ్వమని మేమే గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒకానొక రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష పార్టీ ముఖ్యులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు, ఏమయ్యా కేసీఆర్, అందరికీ కార్మిక సంఘాలు ఉన్నాయి, నా ఆర్టీసీ బిడ్డలకి నువ్వెందుకు కార్మిక సంఘం వద్దంటానో, వీళ్ళేం పాపం చేశారు అని చెప్పేసి ఆ రోజు గొంతెత్తి మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు యూనియన్లను ఇస్తామని మీరు ఆ రోజు అన్నారు. అన్నట్లుగానే ఇప్పటివరకు 2 సంవత్సరాల పాటు మా ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్పేసి మీరు ఇంతవరకు వేచి చూసినాం. ఈ పొద్దాకలు కూర్చొని నా నడువులు ఏమైపోతున్నాయో నాకే తెలియట్లేదు. డిస్కులు వేయడం అవుతున్నాయి, కాళ్ళని నొప్పులు లేస్తున్నాయి, మళ్ళీ మాకు తెల్లారి పొద్దున్నే డ్యూటీలు ఉంటున్నాయి.